హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మంచు కుటుంబానికి సంబంధించి వివాదాల గురించి ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు. అయితే ఒకరిది తప్పు అనుకునే లోపే కాదు వీరిది తప్పు అన్నట్లుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనరేటర్లో చక్కెరని వేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ జనరేటర్ హెల్ప్ చేస్తుంటే దాంట్లో చక్కెర పోసి ఆ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశాడట. సో దీనికి సంబంధించి అసలు ఎవరు ఇక్కడ నెగిటివ్ వేలో ఉన్నారు, ఎవరు పాజిటివ్, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ మనం దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీరు మొన్న ఏమన్నారంటే మనోజ్ రాత్రి తాగొచ్చి తలుపులు దంతాడు, విష్ణు ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, ట్రోల్స్కి గురయ్యి ఇలా అయిపోయాడు, నెగిటివ్ షేడ్ అని అన్నారు. బట్ ఈ వీడియో చూస్తుంటే మీరు చెప్పింది అబద్ధం అని అనిపిస్తోంది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, జనరల్ పర్స్పెక్టివ్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వీడియోలో ఏముంది చెప్పండి. విష్ణు పంచదార పోస్తున్నట్టుగా వీడియోలో ఉందా? ఏముంది? ఓ డబ్బా తెచ్చాడు అంతేనా? ఆ డబ్బా నిండా పంచదార ఉంది. పంచదార తీసి జనరేటర్లో పోసాడు అని పాస్ అయిన ఎలిగేషన్. ఎవడో చెప్తే పర్వాలేదు, చెప్పింది సొంత తమ్ముడే, అదే కాబట్టి అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే వీడియో ఫుటేజ్లో విష్ణు పంచదార పోస్తున్నట్టుగా ఎక్కడా లేదు. కనీసం ఎవరికన్నా చెప్పి అది అందులో పొయ్యండ్రా అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఒక అబద్ధాన్ని వాళ్ళ అన్న మీద వేసేసి రుద్దే ప్రయత్నం చేశాడు మనోజ్ ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మెట్ల మీద నూనె పోయడాలు, ఓకేనా, గీజర్కి కరెంట్ షాక్ పెట్టడాలు, ట్యాప్ తిప్పితే షాక్ కొట్టి చచ్చేలాగా. నెక్స్ట్ ఇంకేముంటాయి, కేకులో విషం పెట్టడాలు, కలపడాలు, ఇట్లాంటి. అండ్ రోడ్డు మీద అరటి తొక్కలేయడాలు, సినిమాటిక్ డ్రామా చేయరు, కార్ టైర్లు పంచర్లు చేయడాలు, సినిమాటిక్ డ్రామాలు వీళ్ళు చేయరు 100%. నిన్నే గొడవ జరిగింది, నువ్వు మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నీకు ఒక రీజన్ దొరికింది, మీ అమ్మ బర్త్డే. ఆ టైంకి నువ్వు వచ్చావు, విష్ణు గారు కూడా వచ్చారు. ఆవిడ కూడా ఒంట్లో బాగాలేదు పాపం, విష్ణు గారు కూడా వచ్చారు. ఎలాగో వచ్చాడు కదా అని చెప్పి మొన్న తండ్రి మీద ఎలాగైతే నెగిటివ్ చేసావో నీకు ఆ రోజు పాపం అన్న దొరకలా, తప్పించుకున్నాడు చక్కగా. ఈ రోజు దొరికాడు, దీన్ని ఏదో విధంగా యూటిలైజ్ చేసావు. అండ్ నెక్స్ట్ అక్కడ పంచదార ఎందుకుంది జనరేటర్ దగ్గర పంచదార ఉందన్న విషయం మనోజ్కి ఎలా తెలిసింది? ఎవరో చెప్తారు. ఆగిపోయినప్పుడు అంటే ఇప్పుడు అక్కడ సెలబ్రేషన్ జరుగుతోంది, పవర్ కట్ అయింది, జనరేటర్ ఆన్ చేయండి అంటారు. జనరేటర్ ఆన్ చేయడం అంటే జనరేటర్ పని చేయదు. ఏవేంద్ర జనరేటర్ ప్రాబ్లమ్ అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కనపడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రతిరోజు వాళ్ళు జనరేటర్ వాడట్లా. జనరేటర్ ఎప్పుడు పవర్ పోయిన సిచ్యువేషన్లోనే వాడతారు, చాలా రేర్ కండిషన్. జనరేటర్లో షుగర్ ఆ రోజే పడుందనే విషయం ఏంటి? ఎప్పుడైనా కూడా పడి ఉండొచ్చుగా, ఏ రోజైనా పడి ఉండొచ్చు. నువ్వే తెచ్చావు జనరేటర్లో షుగర్ వేసేవాడిని, ఎవడో తెలుసా? నువ్వు తలుపులు అనుకుంటూ వచ్చావు, లోపలికి ఎవడొచ్చాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. ఒకడు గోడ ఎక్కుతాడు, ఒకటి గోడ దుక్కుతాడు, ఒకడు జనరేటర్లో ఎక్కుతాడు, ఇంకోటి పంచదార పోస్తాడు, ఇంకేదో కూడా చేస్తాడు. బయటి వాడు ఎప్పుడు ఆ టెరిటరీకి రాలా. నువ్వు తలుపులు తన్నావు సరే, నువ్వు వచ్చావు కరెక్టే, చెప్పండి అని ఒకడు వచ్చాడు చూసావా, వాడు వెనకాల ఎంతమంది వచ్చారు? వాళ్ళందరూ ఎవరు అసలు? నీ చుట్టాలా, మీ నాన్న చుట్టాలా, కిరాయి రౌడీలా, చుట్టుపక్కల వాళ్ళ? నోబడీ నోస్. అంటే ఇప్పటివరకు ఎవరు ఎంటర్ కానీ ఒక తలుపుని నువ్వు తన్ని ఎవడన్నా లోపలికి పోవచ్చు అని చెప్పావు. ఇప్పుడు ఎవడు పడితే వాడు వస్తున్నాడు, ఏది పడితే చేస్తున్నాడు. జరిగిన ప్రతి ఘటననేమో మీ అన్న మీద వేసేస్తున్నావు చూడు. అండ్ నెక్స్ట్ ఆ రోజు తలుపులు తన్నావు కరెక్టే, అక్కడ నీ కూతురు ఎందుకుంది అక్కడ నీ కూతురు? మోహన్ బాబు ఏమన్నా ఖర్చీఫ్లో మొహానికి పెట్టి ఓమ్ని వ్యాన్లో తీసుకొచ్చి అక్కడ పెట్టాడా? లేదే. చెప్పు, కిడ్నాప్ అవ్వాల నీ కూతురు అక్కడ, నువ్వే పెట్టొచ్చావు. నీ కూతురు అక్కడ ఉందని తెలిసి నువ్వు మళ్ళీ కిడ్నాప్ డ్రామా లాగా దాన్ని క్రియేట్ చేసి వెళ్ళావు. సమస్యని ఏదో చేయాలనుకుంది నువ్వు. ఫస్ట్ నీ తండ్రి మీదకి వెళ్ళావు, మీ తండ్రిని బ్యాడ్ చేయాలనుకున్నావు, చేసేసావు, సాయశక్తిలో ప్రయత్నించావు. లాస్ట్కి ఆ మైకు పట్టుకొని వచ్చిన గాడిదెవరో వాడి తప్పేం లేదని కూడా చెప్పావు. ఇంకా అంతకు మించిన ఇది ఇంకోటి లేదు. ఇంకోటి ఎవడు తానే మిగిలిపోయాడు పాపం, ఎక్కడ దొరకట్లా. టైంకి వచ్చాడు, బర్త్డే సిచ్యువేషన్. ఎందుకు వచ్చాడు? పుట్టినరోజు వాళ్ళ అమ్మది పాపం, చేయాలి కదా. ఇప్పుడు చేయలేదు అనుకో, మొదటి అమ్మ వేరు, రెండో అమ్మ వేరు, పుట్టినరోజులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు మళ్ళీ ఆయనే. వస్తేనేమో నువ్వు అది చేసావు ఇది చేసావని పాపం సైలెంట్గా వచ్చాడు, సైలెంట్గా వెళ్ళాడు. నువ్వు జనరేటర్లో అది పోసావని చెప్పేసి మీడియాకి చెప్పావు. అంటే మీ ఇంట్లో వాళ్ళు రాంగ్ అన్న విషయాన్ని బయటికి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నావు. బట్ ఒక అంటే మంచు విష్ణు గారిది ఒక ఎట్లా అంటే వాళ్ళ గుంపు వాళ్ళ మనుషులందరూ అక్కడ తిరగడం, సర్క్యులేట్, ఆ హడావిడి అంతా కూడా నిజంగా విష్ణు గారు చేశారేమో అనేంతలా ఉన్నాయి. అక్కడ ఏదో జరిగింది, నువ్వు ఏదో చెప్పావు,
సింక్ ఇదే జరిగింది అన్నట్టుగా ఉంది. సింక్ అయింది. అంతే, అంతమించి ఏం జరగల పాపం, ఇవి ఏమి చేయలే. మీ అన్న దొరికాడు టైంకి, ఆ రోజు తప్పించుకున్నాడు, ఈ రోజు దొరికాడు, చక్కగా వెళ్ళి యూటిలైజ్ చేసుకున్నాం. ఎందుకు అన్నను బ్యాడ్ చేయాలనుకున్నావు అంటే ఇంకా వేరే వేరే విషయాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇంకేం చెప్పుకుంటాం దాని గురించి, అది ఆయన విఘ్నతకు వదిలేద్దాం. రైట్. ఇది ఎక్కడికి ఎండ్ అవుతుందన్న? ఈ ఎండ్ అవ్వదు, మైండ్ మారాలి, అంతకుమించి ఎండ్ అవ్వదు అస్సలు. మోహన్ బాబు గారు కూడా మొన్న వెళ్ళి పరామర్శించారు ఆ వ్యక్తిని. వన్ సెకండ్, మోహన్ బాబు గారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నా వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు, ఒకరు బాధపడ్డారు అని తెలిస్తే వాళ్ళకంటే ఎక్కువ బాధపడే మనిషిన. కోపంలో ఏదో చేస్తాడు కానీ తర్వాత ఆయనే ఆయన పడే అంత వేదన ఇంకెవరు పడరు. షూటింగ్లో కూడా మేకప్ మ్యాన్ టైంకి రాకుండా ఇంకేమన్నా చేసినా, రాంగ్ చేసినా ఏ రాజు ఒక దెబ్బేస్తాడు అంటే వాడిని కొట్టాడు కాదు, క్రమశిక్షణలో తప్పినప్పుడు మందలించడం అంటారు దాన్ని. అలా చేస్తే వాళ్ళ తర్వాత షూట్ అయిపోయేలోపు మళ్ళీ పిలవండి అని చెప్పేసి వాడి జేబులో 2000 పెట్టి పంపిస్తాడు, బాధపడకు అని. ఇది దట్ వాట్ నేచర్, అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. ఇప్పుడు కొడుకు వచ్చి మా నాన్న మంచోడు కాదు అంటే ఇండస్ట్రీ చెడ్డదా? కొడుకు పుట్టక ముందు నుంచి కూడా మోహన్ బాబుని చూసింది కదా ప్రపంచం, మరి ఇంకేంటి? రైట్. ఇప్పుడు ఎవరైతే ఆ రిపోర్టర్ ఉన్నారో ఆయనతో మాట్లాడాక అంతా సర్దుమణిగింది అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఏదైతే సోకాల్డ్ ఛానల్లో పనిచేస్తున్నాడో ఆ సోకాల్డ్ ఛానల్ దీన్ని వదలకుండా మోహన్ బాబు గారి మీద కక్ష సాధిస్తానే ఉంది, ఈ రోజు కూడా సాధిస్తానే ఉంది. ఆయన అరెస్ట్ చేసేవారు మేము వదలమని చెప్తుంది, గన్నులు తీసుకోండి, గన్నులు తీసేసుకోండి, అప్పచెప్పండి అని చెప్పి ఏదో హడావిడి చేస్తుంది. వాళ్ళు సిగ్గుమరిచి అన్నీ వదిలేసి ఈ వార్తలు మోహన్ బాబు మీద పడ్డారు. అన్నీ వదిలేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.